गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषणम्। वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगीन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। శివరామ దీక్షిత పరంపరలో వచ్చినటువంటి పరంపరా గురువులందరికీ వందనములు చేస్తూ, మద్గురువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, శ్రీవారి కృపచే శ్రీ ప్రబోధ చూడమని అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారిచే విరచితమైనటువంటి ఈ గ్రంథములోని 3వ కందార్థాన్ని మనము శ్రీ గురు కరుణ వలన తెలుసుకోబోతున్నాము. ఏమంటున్నాడు ఈ 3వ కందార్థములో అంటే, నన్ను మిమునే గని పుస్తకమును చేసితి దీన్ని మీరు ముధమున వినుడన్ చనుటయు మిమునను మీరలు కనుగొని వినిపించుమనుట కల ఇట్టి మాట బోధను మేల్కాగనలేదెచ్చోట గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట బోధను మేల్కాగనలేదెచ్చోట అని అంటున్నాడు. నన్ను మిము నేగని పుస్తకమును చేసితి దీన్ని మీరు ముధమున వినుడన్. నన్ను, మిము, నేను అనేటువంటివి ఇక్కడ మనకు 3 మాటలు చెప్తున్నాడు. అంటే తనను తాను నేనెవరో తెలుసుకున్నాను, మిమ్ములని కూడా తెలుసుకున్నాను. అంటే నన్ను, మిము, నేను అంటే ఇక్కడ నేను అన్నప్పుడు అది ఏకవచనము, మీరలు మిమ్ము, మీరు అన్నప్పుడు అది బహువచనముగా మనకు చెప్పబడుతుంది. కాబట్టి మరి నేను ఎవరు అంటే, నేను ఈ ఏకరూపముగా ఉన్న ఏకమేవ అద్వితీయం బ్రహ్మ వేదాంతం ప్రకారంగా నేను సృష్టికి పూర్వము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేక ఏకముగా ఉన్నటువంటి నేను ఆ యొక్క బ్రహ్మము అని ఏదైతే ఉపనిషత్తుల్లో చెప్పబడిందో అది ఆ బ్రహ్మమే నేను, శ్రేష్టమైనటువంటి ఆ బ్రహ్మమే నేను. ఆ నేను ఏకోహం భవిష్యాం అనేటువంటి ఒక సంకల్పము ద్వారా ద్వౌ అనేటువంటి ఒక ద్వంద్వరూపము ఏర్పడినది. ఆ ద్వంద్వరూపమే ఈ యొక్క జీవ జగత్తుగా పరిణామము చెందినది. ఆ జీవ జగత్తుగా పరిణామం చెందినటువంటిది ఈ జగత్ అనేటువంటిది మరి మీరు. అంటే ఈ యొక్క జీవుడు ఈ జగత్తు అనేటువంటి దాంట్లో బట్ట ఈ జీవ జగత్తుగా పరిణామం చెందినటువంటి ఏ బ్రహ్మము నుండి జీవ జగత్తుగా పరిణామం చెందిందో అది అనేకం ఏకం భవతి మరి అన్నట్టుగా ఈ యొక్క అనేకమైనటువంటిది ఏకముగా ఉన్నటువంటి నేను అనేకముగా మార్పు చెంది అనేకముగా దాని అందే మార్పు చెందడము జరిగింది. అంటే ఆ ద్వంద్వరూపము అనేటువంటిది ఎప్పుడు కలిగింది అంటే అది ఏకోహం భవిష్యాం, అది శ్రేష్టమైనటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఏకమేవ అద్వితీయం బ్రహ్మం అనేటువంటి నేను శ్రేష్టమైనటువంటి నా నుండే ఈ యొక్క ద్వంద్వరూపమైనటువంటి ఈ జీవ జగత్తు ఏర్పడింది. కాబట్టి ఈ జీవ జగత్తులో కొన్నటువంటి జీవుడిని నేను క్షుణ్ణంగా తెలుసుకున్నాను. మరి ఈశ్వరుణ్ణి కూడా క్షుణ్ణంగా నా గురుకృపచే తెలుసుకున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను మిమ్ము నేగని, కాబట్టి మీరలు నన్ను అంటే ఎవరో నన్ను తనను తాను తెలుసుకున్నాను, నేను ఎవరో తెలుసుకున్నాను. మరి మీరు అయినటువంటి ఈ జగత్తు జీవుని గురించి కూడా తెలుసుకున్నాను. ఈ జీవ ఈశ్వర
ఈ ఇద్దరిని గురించి కూడా నేను క్షుణ్ణంగా గురుముఖత తెలుసుకొని మరి ఈ తెలుసుకున్నటువంటి ఈ రెండిటి యొక్క ఈ జీవ ఈశ్వరుల తరుణోపాయం కొరకు, ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి పునరపి జననం అనేటువంటిది మరి ఏదైతే ఉన్నదో ఈ పునరపి జననం అనేటువంటిది లేక చేసుకునటానికి ఈ జీవేశ్వరులు ఉంటేనే మరి ఈ ఈ మిమ్ము మీరలు అనేటువంటి జగత్తు అంతా కూడా మరి కలిగింది. కాబట్టి పునరపి జననం అనేటువంటిది లేక చేసుకుంటానికి నేను ఆ గురుముఖత విన్నటువంటిది దానిని మీకు నేను ఇక్కడ ఈ యొక్క మరి దుర్లభమైన మానవోపాధికి వచ్చి పరమ పురుషార్థమైన మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి కృషి ఆ యొక్క గురుముఖత నేను పొంది ఆ ఇట్టి అవసరము కలదని గుర్తించి మరి మిగిలిన వారికి కూడా అది దృఢపరచుటకు నేను ఈ గ్రంథము రచన గావించినాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రచన అంతా కూడా మరి రచన చేసినాను కదా, ఈ రచన అంతా కూడా పరుల కొరకు మేలు చేయడానికి, పరులకు నేను ఉపకారం చేయడానికే మరి ఒక గ్రంథాన్ని నేను రచించినాను. కాబట్టి మరి ఈ రచన మీరు విన్నట్లయితే ఈ పరుల కొరకు ఉపకారం చేయడానికి కొరకే నేను నాకు గురుమూర్తి చేసినటువంటి ధనాన్ని అంతా కూడా మీకు పంచిపెడుతున్నానని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఈ యొక్క వేదము ఏమని చెప్తుంది అనంటే మరి ఈ యొక్క శరీరము ఉన్నది దేని కొరకు అంటే పరులకు ఉపకారం చేయడానికి. కాబట్టి పరులకు ఉపకారం అనేటువంటిది పరోపకారాయ ఫలంతు వృక్ష, పరోపకారాయ విహంతి నద్య, పరోపకారాయ దురంతి గావ, పరోపకారాయ ఇదం శరీరం అని మనకు వేదవతి అనేటువంటిది శృతి చెప్తుంది. కాబట్టి మరి ఈ పరోపకారాయ ఫలంతు వృక్ష అంటే ఈ వృక్షము అనేటువంటిది ఏమి చేస్తుంది మనకు అంటే మన పరులందరికీ కూడా అది ఫలాలని పంచుతుంది. అది దానికి శత్రువులు మిత్రులు అనేటువంటి వారు లేరు, అది అందరికీ కూడా ఫలాలని ఇస్తుంది. మరి దాని ఆకులను కూడా నీడగా ఇస్తుంది. దాని చేతులు కాళ్ళు దాని యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో దాని చేతులను కూడా అది పరులకు ఉపకారం చేస్తుంది. ఆ చెట్లను కొట్టుకొచ్చి మనం ఒక కొమ్మలను కొట్టుకొచ్చి గుడిసెలు వేసుకుంటున్నాము కదా, కప్పుకుంటున్నాము కదా, మరి వాటితో మనం కట్టెలు కొట్టి పొయ్యిని వంట పెట్టుకొని వంట చేసుకొని ఆహారాన్ని వండుకుంటున్నాము కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా దాని శరీరము పరులకు ఉపకారం అయ్యేటువంటిదే. కాబట్టి నా శరీరము పరులకు ఉపకారము చేయడానికే నా శరీరమును నేను మరి ఆవిర్భవించిన, నా శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికే ఉన్నదన్నటువంటి భావముతో అది మరి పరోపకారాయ ఫలంతు వృక్ష, ఆ వృక్షం అనేటువంటి శరీరాన్ని పొంది నేను ఇతరులకు ఉపకారం చేస్తున్నానని చెప్తుంది ఆ వృక్షము. మరి పరోపకారాయ విహాంతి నద్య అంటే ఏ నదులైతే ఉన్నావో అవి ప్రవహిస్తున్నాయి కదా, ఆ నీరు ప్రవహించినప్పుడు మనం అందులో స్నానాలు చేస్తున్నాము, బట్టలు పిండుకుంటున్నాము, మరి మనం అందులో ఎన్నో పనులు చేసుకుంటున్నాము. అవన్నీ దాంట్లో ఈ మురికి అంతా ఎందుకు వదులుతున్నావు, మరి నా లోపల స్నానాలు చేస్తున్నావు, ఇవన్నీ నా లోపల కలుషితం ఎందుకు కలుస్తున్నావు అని అంటుందా అంటే అనడం లేదు. అది పరులకు ఉపకారం చేయడానికి అది ఉన్నది, నేను ఉన్నాను నా శరీరం. కాబట్టి ఆ శరీరము ఆయా పంటలకు మిట్టలకు అన్నిటికీ పారుతుంది. అది మరి అట్లా పారి అన్ని ఒక పంటలకు అది సహకరించి అది ఫలాన్ని మనకు అందిస్తుంది. ఆ నీరు అనేటువంటిది ఏదైతే ఉన్నదో జలము, ఆ జలము కూడా మరి ఆ శరీరం అనేటువంటి నేను ఈ జల శరీరాన్ని ఎత్తినందుకు ఇతరులకు నేను ఉపకారం చేయాలనేటువంటి భావముతో అది మనకు అందరికీ కూడా ఆ నీరు ఉపకారం చేస్తుంది. అంటే మనకే చేస్తుందా అంటే మనకు చేస్తుంది, జంతువులకు చేస్తుంది, మృగములకు చేస్తుంది, చెట్లకు చేస్తుంది. ప్రతి ఒక్క ఉపాధికి అది ప్రాణస్వరూపముగా జలము ఉంది. కాబట్టి అది ఆ దాహాన్ని తీరుస్తుంది. మరి అంతేనా అంటే పరోపకారాయ దురంతి గావ అంటే మనం పెంచుకున్నటువంటి ఏ గోవులైతే ఉన్నావో ఆ గోవు కూడా అదేం చేస్తుంది అంటే దాని యొక్క పాలని పొదుపు ద్వారా పాలన ఇస్తుంది. ఆ పాలని మనం పెరుగు చేసుకుంటాము, చల్ల చేసుకుంటున్నాము, ప్రతి దానికి వాడుకుంటున్నాము. అది మరి ఆ యొక్క నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు, నా పిల్ల ఉంది కదా, నా పిల్లకు ఇవాళ కానీ పాలు ఇతరులకు ఎందుకు ఇస్తాను అని అనుకుంటుందా? అది అనుకోవడం లేదు. కాబట్టి అది మరి ఆ యొక్క నీవు తీసుకొచ్చి పిల్లని మన దానికి ఒక గుంజకు కట్టేసి దానికి పొదుపు నీవు పితుకున్నప్పుడు అది పాలన ఇస్తుంది కదా, పొదుపు లోపు నుంచి నీకు కావలసినంత పాలన నీకు ఇస్తుంది. కాబట్టి మరి అది మరి నువ్వు కట్టి దాన్ని ఒకవేళ నాగలికి కట్టినా అది పోతుంది, బండికి కట్టినా నీకు అది పని చేసి పెడుతుంది కదా. మరి నేను గడ్డి నువ్వు నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు తిన్నటువంటి వదిలేసినటువంటి గడ్డిని నేను తింటున్నాను అంటుందా? అది
అంటే అనడము లేదు. కాబట్టి అది పరులకు ఉపకారం చేస్తుంది. పరులకు ఉపకారం చేయడానికే నా శరీరము ఉన్నది అనేటువంటి భావముతో అది పనిచేస్తుంది ఆవు. మరి పరోపకారాయ ఇదం శరీరం. మరి ఈ శరీరం ఉన్నది ఎందుకు అంటే పరులకు ఉపకారం చేయటానికే. మరి ఆ చెట్టు ఉన్నది, పరులకు ఉపకారం చేయటానికి ఆ జలం ఉన్నది, పరులకు ఉపకారం చేయటానికి ఆవు ఉన్నది. మరి అవే అట్లా ఉంటే మరి మానవుడు ఎట్లా ఉండాలి? ఈ మానవ ధర్మం ప్రకారముగా మానవ శరీరం ఎత్తినందుకు, ఈ శ్రేష్టమైనటువంటి జన్మ ఎత్తినందుకు శ్రేష్టమైనటువంటి ఒక పదార్థాన్ని తెలుసుకొని ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని ఇక్కడ మరి ఈ భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళని అంతా కూడా ఆ భ్రాంతి రహితము చేయటానికి మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు ఒక తన గురువుచే విన్నటువంటి ఒక ఈ భావాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మనకు ఒక రచనగా ఈ గ్రంథము ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. రచన గావించి మనకు ఆ గ్రంథము ద్వారా మనకు అందిస్తున్నాడు. కాబట్టి నను మిమునే గని పుస్తకమును చేసితి, దీన్ని మీరు ముధమున వినుడ చనుటయు మిమునను మీరలు కనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట. కాబట్టి నన్ను మిము నేగని ఈ యొక్క జీవుడు ఈశ్వరుల గురించి కూడా తెలుసుకున్నాను. మరి నేనంటే ఎవరో కూడా నా గురుముఖత తెలుసుకొని ఆ నేను లేనటువంటి జీవేశ్వరుల ఉనికి లేనటువంటి ఏ పరిపూర్ణ పరభావ్యం అయితే ఉన్నదో దానిని కూడా నేను గురుముఖత కృషి చేసి తెలుసుకున్నటువంటి దానిని మీకు చెప్పటానికి పూనుకొని ఈ యొక్క గ్రంథము చేస్తున్నాను. కాబట్టి దీన్ని మీరు ముదమున వినడం సంతోషముతో ప్రేమతో వినండి. చనుటయు మిమునను మీరలు కనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట. కనుగొని వినిపించుమనుట. కాబట్టి నన్ను మిమ్ము మీరలు ఈ మిమ్ములని కనుగొని నేను ఆ యొక్క తెలుసుకున్నటువంటి రహస్యం ఏదైతే ఉన్నదో నేను ఈ యొక్క గ్రంథము ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరలు అడగడము, నేను చెప్పడము, కొనుక్కొని వినిపించుమంట మీరు వినిపించుమని అడగడము, మరి నేను చెప్పడము, ఈ బోధ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది మరి అంటే ఇది కళ. కాబట్టి కళలో ఈ బోధ మీరు అడగడము, నేను చెప్పడము, ఇదంతా కూడా ఇది కళలో జరుగుతున్నటువంటి కలవరింతలు. కాబట్టి ఈ యొక్క మాట ఏదైతే ఉన్నదో ఈ మాట్లాడేటువంటి వాళ్ళు, ఈ వినేటువంటి వాళ్ళు, ఈ మాట్లాడేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, చెప్పేటువంటి నేను కూడా ఇదంతా కూడా ఈ మానవ ఉపాధి ఒక ధర్మము ఏదైతే ఉన్నదో ఈ ధర్మ పద్ధతిగా మనము నడుచుకున్నప్పుడు ఏమైతుంది, ఇదంతా కూడా మీరు వినడము, మరి అనడము, మీరు చెప్పుమనడము, మీరు వినడము, నేను అనడము, చెప్పడము, ఇదంతా కూడా కళలోని కలవరింతలే, కళలోని మాటలే. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, కనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట, బోధను మేల్క గనలేదెచ్చోట. కలయిట్టి మాట, ఇది కళ ఇట్టి మాట, మరి బోధను మేల్క గనలేదెచ్చోట. కాబట్టి ఈ బోధను అనేటువంటిదే ఒక మేల్క. ఆ మేల్క అదే గురు మేల్క. ఆ గురు మేల్క గనలేదు ఎచ్చోట. ఆ ఎచ్చోట అంటే ఇక్కడ ఎచ్చోట అనేటువంటిది మరి ఈ ఎచ్చోట అంటే 14 లోకాలు ఉన్నాయి కదా. ఈ ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలు. ఆ 14 లోకాలలో ముఖ్యమైనటువంటివి 3 లోకాలు అని చెప్తారు కదా. ఆ 3 లోకాలు ఇక్కడ అంటే మరి సత్యలోకము, స్వర్గలోకము, కైలాసము అని చెప్తారు కదా. అవి మనకు ముఖ్యమైనవి ఏవి అంటే ఇక్కడ మనకు మర్త్యలోకము, పాతాళలోకము, స్వర్గలోకము. కాబట్టి మర్త్యలోకం అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఇది జాగ్రత్త అవస్థ. మరి ఇక్కడ సుషుప్తి అనేటువంటిది, పాతాళలోకం అనేటువంటిది ఇక్కడ ఏది అంటే సుషుప్తి అవస్థ. ఈ స్వర్గలోకం అనేటువంటిది ఇది స్వప్నావస్థ అనేటువంటిది కళ. కాబట్టి ఈ స్వప్నంలో అంత ప్రకాశరూపమైనటువంటి మరి ద్విజులు అనేటువంటి సురులు అనేటువంటి వాళ్ళు కనబడతారు కదా, దేవతలు. ఈ దేవతలంతా కూడా ఎందులో ప్రకాశిస్తున్నారు ఇక్కడ అంటే ఆ ప్రకాశ రూపంలో ప్రకాశింపబడేటువంటి వాళ్ళు సూరలు, వాళ్ళంతా దేవతలు. మరి అందుకొరకు వైకుంఠంలో ఎవరు ఉంటారయ్యా? విష్ణు దగ్గరికి ఎవరు పోతారంటే దేవతలే పోతారని చెప్తారు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ స్వర్గలోకం అనేటువంటిది, స్వప్నలోకం అనేటువంటిది
మరి స్వప్నలోకములో కానీ స్వర్గలోకంలో కానీ మత్స్యలోకం అనేటువంటి ఈ మూడు లోకాలు కానీ ఎలా ఉన్నవి అంటే ఇవి కళ లోపటివే. కాబట్టి ఆ కళ అనేటువంటి దాని లోపట ఆ మేల్కొన్నట్లయితే ఆ గురు మేల్క, ఆ గురు మేల్కలో గనలేదెచ్చోట, బోధను మేల్క గనలేదెచ్చోట. కాబట్టి గనులార ఇటువంటి కలలో ముచ్చటవలాడి గుణకొని బోధను మేల్క గనలేదెచ్చోట, ఆ గురుబోధంసను మేల్క, గురుబోధను మేల్క ఆ గురునిచే మేల్కొన్నట్లయితే మరి 7 14 లోకాలు కానీ ఈ 3 లోకాలు అనేటువంటివి కూడా అంతా కూడా కళనే. ఆ కళ అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది గురు బోధ అనే మేల్క ద్వారా మేల్కొన్నట్లయితే ఈ 7 7 14 లోకాలు లేవు. ఎప్పుడైతే లోకాలు లేవో లోకస్తులు లేరు, లోకస్తులు ఎప్పుడైతే లేరు లోకేశులు లేరు, లోకేశులు ఎప్పుడైతే లేరో ఈ యొక్క జనన మరణములు పొందేటువంటి వారు లేరు. కాబట్టి అలాంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి కుదిరటానికి గొనకొని మీరు మరి గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి, ఓ గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని అంటే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినట్లయితే ఏ ప్రయత్నము ఇక్కడ అంటే ఇక్కడ నుంచి నీవు ఆ యొక్క బ్రహ్మస్థితి నుండి ఆ ఈశ్వర స్థితికి దిగదారినావు కదా, ఈశ్వరుడి నుంచి జీవస్థితికి, జీవస్థితి నుంచి ఈ యొక్క జగత్ సృష్టికి దిగదారినావు కదా. మళ్ళీ ఈ సృష్టి నుండి మళ్ళీ ఇక్కడి నుంచి నీవు ఆ స్థితికి చేరుకున్నట్లయితే, కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ స్థితికి నీవు చేరుకున్నట్లయితే, అద్వైత స్థితికి నువ్వు చేరుకున్నట్లయితే అక్కడ గురుమేల్క అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దాని కొరకు నీవు సాధన చేయి. సాధన అంటే ఇక్కడ ఏంటి అంటే గురువుగారిచే ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క 3 నన్ను మిమ్మునే కానీ ఈ మూడిటి యొక్క లక్షణాలు క్షుణ్ణంగా తెలుసుకున్నానని చెప్పినాడు కదా. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జీవుడు జగత్తు ఈశ్వరుడు అనేటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా నీవు గురువుగారిచే సాధన చేసి వినవలే. ఏమి సాధన? త్రికరణ శుద్ధి ప్రవర్తకుడవై 4 శుశ్రూషలు అనేటువంటి సాధనలు చేసి ఆ గురుముఖత ఈ యొక్క నన్ను మిమ్ము నేను అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపముని తెలుసుకొని దాని ఆ యొక్క స్థితి అంది మేల్కొన్నట్లయితే అదే గురు మేల్క. అలాంటి మేల్కకు నీవు గొనకొని ప్రయత్నం చేసినట్లయితే మీరు ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి నుండి తొలగిపోతారు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రయత్నం లేకుండా సాధన లేకుంటే సాధ్యము కాదు. కాబట్టి మనం చిన్న పిల్లలు చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, మొదలు అంబాడుతారు, అంబాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక పక్కకు బొరుతారు. ఆ బొరి అమ్మ పాప ఏమి ప్రయత్నం చేస్తుంది అంటే కూర్చుంటానికి ప్రయత్నం చేస్తుంది, గెంతు ఉండటానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఆ విధంగా ప్రయత్నం చేసి మరి మరి ఇక్కడ అంబాడటానికి ప్రయత్నం చేస్తుంది. ముఖాలు కొట్టుకపోయినా కూడా మరి అంబాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అంబాడిన తర్వాత మెల్లగా కూర్చుంటానికి ప్రయత్నం చేస్తుంది. కూర్చున్న తర్వాత మరి ఆ లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది కదా. ప్రయత్నం ఆగిపోతుందా అంటే ఆగిపోదు. మరి లేచడానికి ప్రయత్నం లేస్తుంది. లేచినాక మళ్ళీ ఏం చేస్తుంది ఆ పాప? నడచటానికి ప్రయత్నం చేస్తుంది. మెల్లమెల్లగా కృషి చేస్తూ మెల్లమెల్లగా అడుగులేస్తూ నిలబడి నడచడానికి ప్రయత్నం చేసి నడుస్తుంది. ఆ విధంగానే ఇక్కడ మనము సాధకులైనటువంటి వాళ్ళు, ఈ బోధలో ప్రవేశించినటువంటి వాళ్ళు ఈ సాంఖ్య తారక మనస్క మహావాక్య వార్తిక పద్ధతుల ద్వారా గురుముఖత ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని నేనే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బ్రహ్మ పదార్థం అని తెలుసుకొని దానికి మూలము కానీ స్థానము కానీ అచల పరిపూర్ణ పరభయలే అందు లేదు అని చెప్పి గురుముఖత విచారించినటువంటి వారలే గురుమేల్కలో మేల్కొన్నటువంటి వారు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? కనుగొని వినిపించు మనుట కల ఇట్టి మాట బోధను మేల్కాగనలెత్తే చోట గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గుణకోని మీరు మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట బోధను మేల్కాగనలేదే చోట. గుణకొని ప్రయత్నం చేసి మీరు మేల్కొన్నట్లయితే మరి గురువుగారు మేల్కొనే ఉన్నాడు. గురువుని మేల్కొల్పుతావా అంటే గురువుని నీవు మేల్కొల్పవు నాయన. నీవు మేల్కొంటే గురువుడు మేల్కలే ఉన్నాడు కాబట్టి ఆ గురు మేల్కలో నీవు మేల్కొన్నవాడవు అవుతావు. ఎప్పుడైతే నీవు గురువు మేల్కలో మేల్కొన్నావో నీ అందుకు గుర్తు లేకుండా పోతుంది. మరి ఆ గుర్తు రహితమైనటువంటి స్థితిలోనే గురువు ఉన్నాడు కాబట్టి అతని లోపల కూడా గుర్తు లేదు. కాబట్టి మీరు మేల్కొల్పుడు నన్ను అంటే గురువు ప్రబోధించు బోధచే శిష్యుడు సర్వభ్రాంతి రహిత స్థితుడై ఎప్పుడైతున్నాడో గురు శిష్య అభయ
రాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే శిష్యునిలో గుర్తు లేకుండా పోతుందో అప్పుడు గురువు మేల్కొనే ఉన్నాడు. గురువుని నువ్వు మేల్కొనడం కాదు. కాబట్టి నిన్ను మేల్కొల్పడానికి తాను అవతారం ఎత్తినాడు కనుక మళ్ళీ నిన్ను అవతారం ఎత్తి మరి గురువుని చేరి తాను గుర్తురహిత స్థితిలో ఉండి నీవు చేరినందుకు ఆ సంకల్పము నీ లోపల ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు గుర్తు లేకపోతుంది. ఎప్పుడైతే గుర్తు లేకపోతుందో గురు శిష్యో అభయరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అప్పుడు ఇద్దరికి ఆ బోధ లేదు. ఈ యొక్క మానవ జన్మ నీవు ఎత్తినందుకు మరి మానవ మూర్తి ఆయన అవతరించినందుకు ఇద్దరు కూడా గుర్తురహిత స్థితిలో అశరీర పద్ధతిలో కాలము గడుపుతుంటారు అనేటువంటి యొక్క భావాన్ని మనకు ఈ యొక్క కందార్థము ద్వారా శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు మధ్య నొక్కి వక్కానించి మనకు తన గురుముఖత తన గురువు వల్ల కృషి చేసినటువంటి తెలుసుకున్నటువంటి ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధనంతా కూడా ఈ గ్రంథము ద్వారా మీకు అందిస్తున్నానని చెప్పి ఈ పరోపకారార్థ మరి ఫలంతు వృక్ష పరోపకారాయ విహంతి నద్య పరోపకారాయ దునంతి ఘావ పరోపకారాయ హిదం శరీరం అనేటువంటి ఈ యొక్క వేద మరి పద్ధతిగా మనకు ఈ శరీరం దేనికైతే ఉన్నదో పరులకు ఉపకారం చేయడానికి కాబట్టి మనబోటి వాళ్ళని మేలుకొల్పటానికి మరి శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు చేసినటువంటి కృషి ఫలితము ఈ గ్రంథరాజముగా మనకు వెలబడి మనకు అందినందుకు మనం ఎంతో పుణ్యాత్ములము, ఎంతో కృతజ్ఞులము, ఎంతో వారికి ఏమని చెప్పడానికి కూడా మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి అతనికి మనం అందరం కూడా దాసులమే గురువుగారికి అని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థం యొక్క భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై.